ఎవరికి క్రేజ్ ఎక్కువ, స్పిరిట్టా వారణాసియా? 2027 పెద్ద హీట్లోకి మారబోతుంది. ఎస్పెషల్లీ 2027 సమ్మర్ అయితే స్కూల్ డుమ్మాలు కొడతారు, అవి ఫైనల్ ఎగ్జామ్స్ అయినా సరే. పిల్లలు అయితే మటుకు, పెద్దలు ఎలాగైనా ఇంకా జాబ్ మానేస్తారేమో ఆ 2 సినిమాలు చూడడానికి. ఎందుకంటే 2 అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిమ్స్, పాన్ ఇండియా కాదు ఇది, పాన్ వరల్డ్ ఫిలిమ్స్. 2 అవైటెడ్ పాన్ వరల్డ్ ఫిలిమ్స్ రాబోతున్నాయి. ఒకటి స్పిరిట్, ఇంకోటి వారణాసి. 2 1 month గ్యాప్లో రిలీజ్ అవబోతున్నాయి. 30 రోజుల గ్యాప్ అంతే. మార్చి 5న ఇది, ఏప్రిల్ 7న ఆయన, మార్చి 5న ఈయన, ఏప్రిల్ 7న ఆయన, అంతకుమించి ఏం లేదు. కానీ బాక్స్ ఆఫీస్ వైజ్ మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ సినిమాల గురించి మీకు థియేట్రికల్ బడ్జెట్ కానీ, ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకునేది ఏంటంటే స్పిరిట్, వారణాసి 2 కలిపి అంటే 2 ఎలాగో ఒకే గ్యాప్లో వస్తున్నాయి, ఒకటే ఇయర్లో వస్తున్నాయి కాబట్టి 2 మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అయితే మొత్తం సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ యాప్లో ఉన్న యూజర్స్ అయితే ఈ ప్రభాస్ గారివి, మహేష్ బాబు గారివి 2 ఎడిట్ చేసి, మ్యూచువల్ ఎడిట్ చేసి 2 కొట్టి వచ్చింది పోలీస్ ఆఫీసర్ రా అని మహేష్ బాబు గారు అనడం, ప్రభాస్ గారు ఒక లుక్ ఇవ్వడం. సో ఈ 2 కలిపి రాజులకే రాజు, ప్రభాస్ రాజు, బాబులకే బాబు, మహేష్ బాబు అంటూ పెద్ద ఎడిట్స్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ట్విట్టర్ విషయానికి వస్తే వీళ్ళిద్దరి మధ్య ఆ ఫ్యాన్ వార్లు ఎప్పుడు ఆగవు. ట్విట్టర్ ఈజ్ మచ్ టాక్సిక్ అంటారు కానీ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేట్రికల్ బిజినెస్ కానీ లేకపోతే ఇది కానీ, వారణాసి అయితే ఇప్పటికీ 600 crores నెట్ఫ్లిక్స్ డీల్ అయితే క్లోజ్ చేసుకుంది. అండ్ దాంతోపాటు రాజమౌళి గారు ఆయన రెమ్యునరేషన్ నాకు వద్దు, నాకు ఓవర్సీస్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను తీసుకుంటాను, కంప్లీట్గా దాంట్లో వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నీ నేనే చూసుకుంటానని ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఆ డీల్స్ కూడా ఇవ్వనాయి. ఇప్పటివరకు స్పిరిట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్మోస్ట్ స్పిరిట్ కూడా యాజ్ లైక్ వారణాసి ఒక బిగ్ బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ 2 పవర్స్, ఇక్కడ 2 పవర్స్, 2 అసలు మామూలు మారణాయుధాలు కాదండి ఇవి. అసలు ఎలా చెప్పాలి, చెప్తుంటేనే నాకు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ ఒక ఫోర్స్, అది వేరు. అందులో ఉండే ఆ మ్యాజిక్కే వేరు, లిటరల్లీ చెప్తున్నా. ఎందుకంటే మీరు అటువైపు కంపేర్ చేస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అండ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు కలిపి వస్తున్న సినిమా వారణాసి. ఈ 2 సినిమాల్ని పోటాపోటీగా ఎవరికి క్రేజ్ ఎంత అనే మాటలు వస్తే ఎవరి గురించి ఎవరినండి మాట్లాడేది? ఇందులో స్టార్ క్యాస్ట్ చూస్తే ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇంకా రివీల్ చేయలేదు కానీ బొచ్చుడు మంది ఉంటారు రాజమౌళి గారి సినిమాల్లో. ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారని మీరు నేను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. హీఈస్ అ కింగ్ మేకర్. సో ఇక్కడ విషయానికి వస్తే ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారు, అందులో విలన్ వచ్చేసి గోపీచంద్ గారు కూడా ఉన్నారు. అండ్ దాంతోపాటు డాన్లీ అసలు ఈ పేరేంటి ఇంత వైరల్ అవుతుంది అనుకుంటున్నారా? హీఈస్ ఫ్రమ్ అంటే చైనీస్ ఆ లాంగ్వేజెస్లో. ఇక్కడ మనకి బాలకృష్ణ గారు ఎలాగో అక్కడ ఆయన అలా కొలుస్తారు అనమాట, అలా పూజిస్తారు ఆయన. ఇక్కడ మనకు బాలకృష్ణ గారు అలాంటి వ్యక్తి ప్రభాస్ గారి సినిమాకి విలన్గా వర్క్ చేస్తున్నారంటే ఒక పెద్ద హ్యూజ్ థింగ్ అని చెప్పచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో క్రేజ్ ఏంటి? హ్యూజ్ క్రేజ్ అబ్బా ఇది. దీని గురించి మనం ఏం జస్టిఫై చేస్తాం, ఎంత అని మాట్లాడతాం. అండ్ ఇప్పుడు స్పిరిట్ విషయానికి వస్తే అప్పటి వరకు కొంతమంది ఎవరైతే సినీ ప్రముఖులు, సినిమా గురించి మాట్లాడే ప్రముఖులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు రిలీజ్ డేట్ అప్పుడు సంక్రాంతికి వస్తుంది, 2027 సంక్రాంతి స్పిరిట్ అన్న వాళ్ళు ఈ సినిమా అలా అంటుంటే ఆ రూమర్స్ అన్ని చూసి పొద్దున విన్నారండి, మధ్యాహ్నానికి అనుకున్నారేమో, సాయంత్రానికి రిలీజ్ డేట్ కొట్టేశారు. March 5th 2027 సినిమా అని చెప్పి. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు రాజాసాబ్ ఓటీటీలో వచ్చింది. ఆ రాజాసాబ్ చూసి చాలామంది ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్టాప్ చేసినా సరే, ఏంటి ప్రభాస్ గారు ఇలా ఉన్నారు, ప్రభాసే చేయలేదు కదా ఈ సినిమా, చేసుంటే బాగుండేదేమో అని చెప్పి ట్రోల్స్ పడుతున్నాయి. ఆ ట్రోల్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. సీరియస్గా చెప్తున్నా,
ఒక్కొక్కరికి నోట్లో అంటారు చూసారా, అలాగే ఉంటుంది ఇది కూడా. ఎందుకంటే అసలు ఆ లుక్ చూసారా, ఆ లుక్కే 1000 కోట్లు, లుక్ 1000 కోట్లు, కట్అవుట్ 1000 కోట్లు. అంటే అది అసలు చూడండి, అసలు వీ కాంట్ ఎక్స్పెక్ట్ మెనీ థింగ్స్ మ్యాన్. హీ ఈస్ జస్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. అందులో ఆ ట్యాగ్ కూడా అసలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి కల్ట్ డైరెక్టర్ ఒక కల్ట్ వ్యక్తికి ఇస్తే ఎంత మ్యాజిక్ అండ్ యూపోరియా క్రియేట్ అవుతుందో అనేది March 5th మీరు చూడబోతున్నారు. ఎక్కడైతే పడ్డాడో, ఎక్కడైతే రిడిమ్షన్, అండ్ నిజం చెప్తున్నా, ఐ రియల్లీ లవ్ రాజు గారు కంబ్యాక్స్ అండి. హానెస్ట్లీ చెప్తున్నా, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్కి ఏదైతే జరిగిందో దానికి కంబ్యాక్గా సలార్ అండ్ కల్కి దింపారు. రాజాసాబ్ ఇప్పుడు అదే అయ్యింది. ఇప్పుడు రాజాసాబ్కి రిడెంప్షన్గా హీల్ బ్యాక్. ఇప్పుడు దాని తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి, ఫౌజీ కానీ, లేకపోతే ప్రభాస్ గారు, లోకేష్ కనకరాజ్ గారు కానీ, కల్కి 2 కానీ, సలార్ 2 కానీ, మళ్ళీ స్పిరిట్ 2 కానీ. స్పిరిట్ ఈస్ మేకింగ్ ఇన్ టు 2 parts. సో 1 కాదు 2 కాదు, ఇది పెద్దది. ఈజ్ రెబల్ వుడ్ ఇదంతా. సో ఇప్పుడు స్పిరిట్ విషయాన్ని గురించి మనం అంత క్లియర్గా మాట్లాడేసుకున్నాం. ఈ సినిమాకి క్రేజ్ ఏంటో నేను ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. వర్డ్స్ కూడా సరిపోవు ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే. ఆ అల్లు అర్జున్ గారు చెప్తారు చూసారా, 6 అడుగుల బంగారం, అంతే, అంతకుమించి నేను ఇంకేం చెప్పను. అండ్ కమింగ్ టు వారణాసి, సూపర్ స్టార్ బాబులకే బాబు అంటే నాకు పర్సనల్గా గుర్తొచ్చేది మహేష్ బాబు గారు. బాబులకే బాబు, మహేష్ బాబు అనే యూపోరియా అది వింటుంటేనే ఒక ట్రాన్స్లో ఉంటుంది. మనం చాలా సినిమాలు చూస్తూనే ఉన్నాం. ఈయనకుండే ఫిల్మోగ్రఫీ ఇంకెవరికి ఆ స్టార్ క్రేజ్లో లేదండి. నిజం చెప్తున్నా, ఈయనకున్న ఫిల్మోగ్రఫీ, ఈయనకున్న వర్త్, దాన్ని ఏమంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ బాబు గారి సినిమా అంటే ఉరుక్కుంటూ వస్తారు. అది మనందరికీ తెలుసు. స్పెషల్గా దానికి ఒక మళ్ళీ రికగ్నిషన్ అనవసరం. మహేష్ బాబు డిఫైన్స్ యూత్, మహేష్ బాబు డిఫైన్స్ జెన్జీస్, మహేష్ బాబు డిఫైన్స్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇంతకు మించి ఒక సూపర్ స్టార్ గురించి మనం ఏం మాట్లాడతాం? అండ్ ఆయన ఒక్కొక్క సినిమా తీస్తేనే 200 కొడతారు. నిజం చెప్తున్నా, రీజనల్ సినిమాల్లో మహేష్ బాబు గారు 200 crores, 170 crores, 150 crores, 245 crores, 250 crores కొడుతుంటే రీజనల్లోనే ఎంత కొడుతున్నారు. ఈయన పాన్ ఇండియాకి వస్తే పరిస్థితి ఏంటి అనిపించేది. ఆ కళ కూడా నిజమైపోయిందనే చెప్పాలి. ఎక్కడైతే ఇందాక ఇక్కడ మాట్లాడాను చూసారా, రాజాసాబ్కి ఎక్కడైతే నెగిటివిటీ వచ్చిందో స్పిరిట్తో అక్కడే కొడతారని, అదే టైప్లో ఎక్కడైతే గుంటూరు కారంకి నెగిటివిటీ వచ్చిందో అదే ప్లేస్లో, అదే టైం లైన్లో మళ్ళీ వారణాసితో కొట్టి చూపిస్తారు. అండ్ 7 April అనేది తలా ఫర్ ఏ రీజన్ అనుకోవచ్చు మా ధోని గారు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య క్రేజ్ ఏంటంటే, అలా పెట్టాను కానీ వాళ్ళిద్దరి గురించి నేను ఏం చెప్తా బ్రో. ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇంకో సూపర్ స్టార్ గురించి మనం ఏం మాట్లాడతాం. బట్ వాళ్ళిద్దరూ 1 month గ్యాప్లో వస్తున్నారు కాబట్టి థియేట్రికల్ ఇష్యూస్ చాలా జరుగుతాయి. ఇది ఇంకెంత ఉత్కంఠంగా ఉండబోతుంది అనేది నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఆ రెండింటి టాక్ పక్కన పెడితే వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు మనం కలిసి మన సినిమాని మనం సెలబ్రేట్ చేసుకుందాం అంటున్న వాళ్ళ ఫ్యాన్స్ ఈజ్ వచ్చేసి చాలా బాగా నచ్చింది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ స్పిరిట్ అండ్ వారణాసి ఫర్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో మీరు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారో కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.